హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జార్జ్ బెర్నార్డ్ షా నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఒకసారి తన లైఫ్లో ఏం జరిగిందంటే 82 సంవత్సరాల వయసులో తనకి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇమీడియట్గా తన ఫ్రెండ్ అయినటువంటి ఫ్యామిలీ డాక్టర్ని పిలిచారు. సో అప్పుడు ఆయన దూరంలో ఉన్నప్పటికీ కూడా ఫోన్ కాల్ అందుకొని ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ ఆయన 5వ ఫ్లోర్లో ఉంటారు జార్జ్ బెర్నార్డ్ షా. ఆయన కోసం వచ్చారు. లోపలికి ఎంటర్ అవ్వగానే డాక్టర్ కుప్పకూలిపోయారు. ఇదేంటా డాక్టర్ కుప్పకూలిపోయారు అని చెప్పేసి ఆయన చూస్తే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? డాక్టర్కి. ఇమీడియట్గా డాక్టర్కి ఫ్యాన్ పెట్టి వాటర్ ఇచ్చి అరికాళ్ళు చేతులు రుద్దుతూ ఆయనకి గ్లాస్ వాటర్ ఇస్తూ ధైర్యం చెప్తూ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ జార్జ్ బెర్నార్డ్ షా చాలా సేవా సపర్యలు చేశారు. చివరికి ఆయన కోలుకొని తిరిగి లేచిన తర్వాత ఇక ఫీజు ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పారు. ఫీజు ఏంటి? నేనే కదా నీకు సేవ చేశాను, నాకు నువ్వు ఫీజు ఇవ్వాలి కదా అని జార్జ్ బెర్నార్డ్ షా అంటే అతను అన్నారు, ఎవరెవరికి సేవ చేశారనేది కాదు, నువ్వు నాకు హార్ట్ అటాక్ వచ్చిందని నీ హార్ట్ అటాక్ను మర్చిపోయేటట్లు నేను చేశాను, అది కేవలం డ్రామా అని చెప్పన్నారు. ఇలా పేషెంట్స్కి ఆయన హార్ట్ అటాక్ పేషెంట్స్కి చేస్తూనే ఉన్నారు. సో ప్రేమిస్తే రోగాలు తగ్గిపోతాయి అనేటటువంటి సూత్రం ఉంది ఫ్రెండ్స్ ఇందులో. థ్యాంక్ యూ.